ఒక్కసారిగా బాలు మీనాల విషయంలో మంచి ట్విస్టే రాబోతోంది నెక్స్ట్ ఎపిసోడ్లో. రవి శృతిల కారణంగా అంటే వాళ్ళకి శోభనం కాబట్టి వీళ్ళని బాలుని మీనాని 3 రోజులు పైన పడుకోమని చెప్తుంది ప్రభావతి. మనోజ్కి అయితే చెప్పదు కానీ వీళ్ళకైతే చెప్తుంది. అసలు వీళ్ళని అంత తక్కువగా చూస్తుంది కదా. అయితే మీనా అన్నిటికీ సర్దుకుపోతుంది. ఇక మనం 3 రోజులు ఇక్కడే ఉండాలి, ఎంతైనా మీ తమ్ముడు కోసమైనా మనం మామూలుగా ఉండాలి, ప్లీజ్ అండి గొడవ చేయకండి అన్నట్టు మీనా అడుగుతుందనమాట. అయితే ఒప్పుకోడు బాలు. చూసావా అమ్మ ఎలా మాట్లాడుతుందో, ఆ డబ్బమ్మ డిఎం ముక్కులో చూడపడినట్టే ఉంది కదా, ఆ పిల్ల మాటలు వింటుంటే నాకు కోపం వస్తుంది అంటూ ఉంటే, అయినా నా గతి ఎందుకు ఇవ్వాలని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే మీనా లాగేస్తుంది అనమాట. వెళ్ళొద్దు గొడవ చేయొద్దు అని. ఇక ఆ లాగడంలో అమాంతం బెడ్ మీద పడిపోతాడనమాట బాలు. మీనా బాలు ఇద్దరు పడిపోతారు. అంటే బెడ్ కాదు, కింద చాప మీద పరిపేస్తుంటారనమాట. అలాగా పడిపోతారు. ఒకరు కాళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ సీన్ చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే, పీలింగ్ సాంగ్స్ వీళ్ళకి వేస్తే బాగుండ్రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. ఆ విధంగా ఒకరికొకరు కళ్ళతోనే చూసుకుంటూ, కళ్ళతోనే ప్రేమించుకుంటున్నామా అన్నట్టు చూసుకుంటారనమాట. అయితే బాలు అలానే చూస్తూ ఉండిపోతే మీనా ఉండి, మనక శోభనం, రవిక, శృతిక అంటూ ఉంటే, లేదు వాళ్ళకే కానీ నువ్వు నా మైండ్ మార్చుకో సరేనా, మనకి ఎన్ని అప్పులున్నాయి, చెల్లి పెళ్లి కోసం డబ్బులు ఖర్చయ్యి, కార్కి డబ్బులు కట్టాలి, ఇల్లుని విడిపించుకోవాలి, నీ గాజులు విడిపించాలి, అమ్మమ్మో చాలా ఉన్నాయి, లేయాలి అని చెప్పని లేసేస్తాడనమాట. ఇక మీనా మాత్రం అట్లనే చూస్తూ ఉంటుంది. మనసులో ఎంత ప్రేమన్నా కూడా మీకు ఉన్న బాధ్యతల కారణంగా నన్ను దూరం పెట్టేస్తున్నారా అన్నట్టు చూస్తుందనమాట. ఇక బాలు సర్లే కానీ 3 రోజులు ఇక్కడే ఉండాలంటే మనకు సరిపోతుంది కదండి, ఎక్కడున్నా కూడా మనం హ్యాపీగానే ఉంటాంలే, 3 రోజులే కదా, రవి శృతులు హ్యాపీగా ఉంటారు కదా అన్నట్టు మాట్లాడుతుంది. ఎందుకు మీనా అందరి గురించి ఇంత మంచిగా ఆలోచిస్తావు, వాళ్ళు అసలు నిన్ను ఎలా చూస్తున్నారు తెలుసా, అసలు మా అమ్మని అసలు మనిషిలాగానే చూస్తుందా, ఒక పని మనిషిలాగా చూస్తుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఏం కాదని మీరు ఇలా కూర్చోండి అని చెప్పని ఆ రోజు రాత్రంతా ఇక ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. మాటలు ఎంత చక్కగా వింటాడో కూర్చొని. అయితే మీ తమ్ముడిని కొట్టకండి, ఇప్పుడు పెళ్ళయింది కదా, అమ్మాయి ఎంత బాధపడుతుంది అంటే, వాడు చేసిన పనికి కొట్టడమా అన్నట్టు కోపం తెచ్చుకుంటూ ఉంటాడనమాట. మీనా మాట్లాడుతూ ఉంటుంది. మీనా వాళ్ళలో బాలు పడుకుని అలా కళ్ళు మూసి నిద్రపోతాడు. ఇక తెలియకుండానే వాళ్ళకి ఒకరికొకరు పూర్తిగా దగ్గర అవుతారనమాట. ఒక రకంగా చెప్పాలంటే మరోసారి త్వరగా వీళ్ళకి పిల్లలు పుట్టేస్తే ప్రభావతికి దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతుంది. ఎందుకంటే ఆస్తి మొత్తం సుశీలమ్మ గారు వీళ్ళకి రాసేస్తున్నాను భయం పట్టుకుంటారు. బాలు మీనాల మధ్య గొడవలు కాకుండా ఇలాంటి మంచి సీన్స్ అంటే వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్న సీన్స్ పెడితే చాలా బాగుంటుంది అనుకునే వాళ్ళు లైక్